సత్య గారు ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక 10 డేస్ 15 డేస్ డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. బల్క్ డేట్లో ఒక సినిమాకి బుక్ చేసుకోవటం వల్ల మీరేమైనా వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా? వదులుకోలేదండి. కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్. వాళ్ళు ఇబ్బంది పడ్డారు పాపం. ఓకే. కొంచెం. ఇక్కడే ఓకే ఓకే కానీ కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్కి కానీ, మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ ఈ సినిమాకి బల్క్గా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి నిజంగా. అది అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్లు ఇచ్చారు, బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు? వచ్చిందండి. భారీ. అసలు ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ అవి ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి, నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంతే. నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే మత్తు వదలరా 2 సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా. సో ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే. ఓకే. రితేష్ గారు ఒక క్వశ్చన్. సినిమా సుడోకు అది సుడోకు ఓకే. సుడోకు ఆడతారు కదా, సుడోకు గేమ్. దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? బ్యాక్ అండ్ స్టోరీ ఉందా ఏమన్నా? ఉంటుందండి మూవీలో, దానికి ఉంటుంది. ఓకే. చిరంజీవి గారు కాదు, ఆయన నా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు. రాజ్